రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో 3 పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ మూవీతో వచ్చిన విజయ్ దేవరకొండ భారీ చిత్రాలను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. రాబోయే VD12 సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ కోసం తన లుక్స్ మొత్తం మార్చుకున్నాడు. సరికొత్త లుక్ లో ఉన్న రౌడీ స్టార్ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక తన నెక్స్ట్ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది. ఆ మూవీని 2025 మార్చి 28న రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఆ మూవీపై విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని చెప్పాలి. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరియర్ లో బెస్ట్ గా నిలుస్తుందని అనుకుంటున్నారు. ఇక ఆ మూవీ తర్వాత రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు విజయ్. ఇప్పటికే లాంచ్ అయిన ఆ మూవీ ప్రస్తుతం సెట్స్ వర్క్ ను ఫినిష్ చేసే పనిలో ఉంది. ఇక రాహుల్ సాంకృత్యన్ విషయానికి వస్తే ఇప్పటికే విజయ్ దేవరకొండతో ఆయన టాక్సీ వాలా మూవీ చేశాడు. ఆ మూవీ విజయ్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ మూవీ తర్వాత రాహుల్ నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్ చేశాడు. దాని తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని రాహుల్ సాంకృత్యన్ ఇప్పుడు విజయ్ తో సినిమా చేస్తున్నాడు. ఇక వీరి కాంబోలో వచ్చే రెండో సినిమా 18వ శతాబ్దంలో నడిచే పిరియాడికల్ జోనర్ లో రానుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్ కథతో వస్తున్న ఈ మూవీ షూటింగ్ నవంబర్లో స్టార్ట్ కానుంది. ఇక మరోసారి విజయ్ సరసన రష్మిక మందన కనిపించనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇక ఆ మూవీ తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఆ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏది ముందు రిలీజ్ అవుతుందో, ఏది విజయం సాధిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. 3 పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.